పౌర హక్కుల సంఘం చాలా కష్ట నష్టాలు కూర్చి 50 మందితో వచ్చిన బృందం నిజ నిర్ధారణ చేయడం కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న మారణ హోమం పైన నిజ నిర్ధారణ కోసం దాదాపుగా 50 మంది హక్కుల కార్యకర్తలు ఛత్తీస్గఢ్ చేరుకుంటే ఒక 45 50 మందిని దంతెవాడ వెళ్తుండగా ఆపేసి పోలీసులు వాళ్ళను వెనక్కి పంపించేశారు. ఒక టీము, ఒక 5గురితో కూడుకున్న టీము ఎలాగోలాగూ చీపురుబట్టి గ్రామానికి చేరుకున్నది. ఈ చీపురుబట్టి గ్రామం ఉసూర్ బ్లాకు, బీజాపూర్ జిల్లాలో ఉన్న దట్టమైన దండకారణ్యంలో బస్తర్ రీజియన్లో ఉన్న గ్రామం. ఇప్పుడు అదే గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈ గ్రామంలో మార్చి 25 నాడు ఒక బూటకపు ఎన్కౌంటర్ జరిగింది. ఆ బూటకపు ఎన్కౌంటర్లో 6 మరణించారు. పేపర్లో వర్షన్ చదివితే అందులో దాదాపుగా 3 గంటల పాటు హోరాహోరీ తుపాకుల ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. అందులో అగ్రనేతలు ఉన్నారు. తుపాకుల శబ్దాలు ఆగిపోయిన తర్వాత పోయి చూస్తే 6 శవాలు పడి ఉన్నాయనేది పేపర్లో వచ్చింది. అది నిజమా కాదా, వాస్తవం ఏంటి అని తెలుసుకోవటం కోసం పౌర హక్కుల సంఘం ఇవాళ 31 మే 2024 నాడు ఆ గ్రామాన్ని సందర్శించి అసలైన వాస్తవాలను సేకరించి మీ మీడియా ద్వారా ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నాం. ఆ రోజు మార్చి 25 నాడు చీపురుబట్టి గ్రామానికి చెందిన 4, అట్లాగే నర్సాపూర్కు గ్రామానికి చెందిన 1, ఇంకొక వ్యక్తి ఏ ఊరికి చెందిందో తెలియని పరిస్థితి. మొత్తం 6 చనిపోయారు. 6లో నాగేష్ అనే చీపురుపట్టికి చెందిన పూనెం నాగేషు, అట్లాగే ఏ ఊరో తెలియని కోవాసి గంగి, వీళ్ళు ఏదో ఒక మేరకు మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వాళ్ళు కావచ్చు. కానీ మిగిలిన 6 ఓఎం చుక్కయ్య, లూపో మూక, పూనెం సోని, పూనెం అయిత, ఈ 4 చీపురుపట్టి గ్రామంలో వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న అత్యంత సాధారణ ఆదివాసీలు. పోలీసులకు భయపడి ఆ రోజు రాత్రి అడవిలోకి వెళ్ళి నిద్రపోయారు. పోలీసులు అడవిలోకి 20వ తారీఖు నాడు ప్రవేశించిన పోలీసులు వీళ్ళను పట్టుకొని పోయి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లోనే పెట్టుకొని ఉదయం 6 గంటలకు పట్టుకుపోయిన పోలీసులు దాదాపుగా 8 గంటల ప్రాంతంలో ఎవరెవరిని పట్టుకున్నారో వాళ్ళ వాట్సాప్ల్లో కూడా వాళ్ళు ప్రకటించారు. ప్రకటిస్తే కుటుంబీకులు, సంబంధికులు అందరూ కలిసి బాసగూడ పోలీస్ స్టేషన్కి వెళ్దామని తయారవుతున్నారు. ఆ రోజు వెళ్ళలేకపోయినారు పోలీసుల భయంతో. మరుసటి రోజు 6 గంటలకే ఊరంతా జమ అయ్యి ఆ బాసగూడ పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మార్గం మధ్యంలోనే దాదాపుగా ఉదయం మరుసటి రోజు అంటే మార్చి 26 తారీఖు నాడు ఉదయం 8 గంటలు కావస్తుంది. ఆ 8 గంటల ప్రాంతంలో వాళ్ళను చంపేశారు అని వార్త వచ్చింది. 25/6 తారీఖు నాడు పట్టుకున్న వీళ్ళని 24 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచుకొని 24 గంటల తర్వాత 27వ తారీఖు నాడు తీసుకెళ్ళి మళ్ళీ అడవికి తీసుకెళ్ళి వాళ్ళని చంపటం, సాధారణ ప్రజలను కూడా తీసుకెళ్ళి చంపటంలో ఉన్న
న్యాయం ఏమిటి అని మేము అడుగుతున్నాం. ఇక్కడ మావోయిస్టు రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దామనే లక్ష్యంలో భాగంగా ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో, ఆబూజ్మడ్లో, కాంకేర్లో కేంద్రీకరించి భారత సైన్యం అన్యాయంగా ఆదివాసులను చంపేస్తున్నారు. ఈ 5 నెలల కాలంలో దాదాపుగా 130 మందిని చంపేసి ఎన్కౌంటర్లను ప్రకటించారు. కానీ వాస్తవంగా ఆ 130 మందిలో దాదాపుగా 70% పైగా 50% పైగా కనీసం ఆదివాసులు చనిపోతున్నారని మా దృష్టికి వస్తుంది. ఈ చీపురుబట్టి ఎన్కౌంటర్ తీసుకుంటే మొత్తం 6గురిలో 4 అత్యంత సాధారణ ఆదివాసీలు, వ్యవసాయం చేసుకొని బ్రతికే వాళ్ళు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే మనం ఆ లెక్కలో సాధారణ ఆదివాసీలు ఎంతమంది చనిపోతున్నారో అర్థమైంది. ఇప్పటి వరకు కూడా మేము సేకరించిన వివరాల ప్రకారంగా నర్సాపూరు గ్రామ ప్రజలను కలిసాం, చీపురుబట్టి గ్రామ ప్రజలను కలిసాం, టేకులగూడెం గ్రామ ప్రజలను కలిసాం. ఈ 3 గ్రామాలకు చెందిన 6 కుటుంబాలను కలిస్తే మాకు దృష్టికి వచ్చింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ ఘటన పైన ఏ అధికారి, కలెక్టర్ కానీ ఇతరత్ర అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ జరగలేదు. చట్టం ప్రకారంగా పోలీసుల చేతిలో చనిపోయిన ప్రతి ఘటనను సెక్షన్ 176A ప్రకారంగా ప్రభుత్వమే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి తప్పొప్పులను తేల్చాల్సిన అవసరం ఉంటుంది. న్యాయాన్యాయాలను తేల్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఏ అధికారి కానీ, ఏ పోలీస్ అధికారి కానీ, ఏ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ కానీ ఎవరు కూడా ఈ గ్రామాలను, కుటుంబాలను సందర్శించలేదు. వాళ్లకు కనీసంగా నష్టపరిహారాన్ని ప్రకటించలేదు. పోలీసులు చెప్పిందే న్యాయమై కూర్చుంటుంది. పోలీసులు ఏ స్టేట్మెంట్ అయితే పత్రికా విలేకరులకు విడుదల చేస్తారో ఆ ప్రకటన మాత్రమే బయటి ప్రపంచానికి తెలిసిపోయి అది నిజమైన ఎన్కౌంటర్ అనుకునే ప్రమాదం ఉంది. కానీ ప్రజలారా, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో సగానికి పైగా అత్యంత సాధారణ ఆదివాసీలు చనిపోతున్నారనేది మన దృష్టికి వచ్చింది. అయితే ఆదివాసీలను లక్ష్యంగా చేసుకొని ఎందుకు చంపుతున్నారని మనం విశ్లేషిస్తే ఆదివాసులను భయభ్రాంతులను చేయాలి, వాళ్ళకు అండగా ఉన్న మావోయిస్టులను చంపేసి ఈ అడవిని ఖాళీ చేయించి అడవిలో ఉన్న అత్యంత విలువైన సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇక్కడ లక్షలాది మంది పోలీసులను దింపిండ్రు. దాదాపుగా వేల సంఖ్యలో పోలీస్ క్యాంపులను, అడుగడుగున పోలీస్ క్యాంపులను నిర్వహిస్తూ వాటి ఏర్పాటుకు పోలీసు బలగాలు, కోబ్రాలు, కమాండోసు, టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సు, సిఆర్పిఎఫ్ ఫోర్సు, ఎక్కడో సరిహద్దుల్లో పనిచేయాల్సిన పోలీస్ బలగాలు, పారామిలిటరీ బలగాలు ఛత్తీస్గఢ్లో కేంద్రీకృతమై వాళ్ళను పోషించడానికి, నిర్వహించడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ఏం అవసరం ఉందని ఇక్కడ లా అండ్ ఆర్డర్కు, ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగిందని ఎవరు కంప్లైంట్ ఇస్తే ఇంతమంది పోలీసులు ఇక్కడ బలగాలు కనబడుతున్నాయి. మనకు ఇన్ని పోలీస్ క్యాంపులు వెలిశాయి. ఎవరైనా కంప్లైంట్ చేశారా? అయినా ఈ ఆదివాసీల ప్రాంతాల్లో ఎవరైనా ఆదివాసేతరులు నివాసాలు ఏర్పాటు చేసుకోవాలంటే షెడ్యూల్ 5 ఉంది కాన్స్టిట్యూషన్లో, షెడ్యూల్ 6 ఉంది. వాటిని ఖాతరు చేయకుండా ఇక్కడ వచ్చి పోలీస్ క్యాంపులను నిర్వహించి ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటూ ఆదివాసీలను మట్టుబెడతా ఉన్నారు. ఈ భారత సమాజాన్ని మావోయిస్టు రహితం చేస్తామనే దాంట్లో హింస దాగి ఉంది. పౌర హక్కుల సంఘం మొదటి నుంచి చెబుతుంది, హింస ప్రతిహింసకు దారితీస్తుంది. ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధ వాతావరణాన్ని నిలిపివేయాలని, వెంటనే పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని, జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపైన న్యాయ విచారణ జరిపించాలని, బూటకపు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపైన, పారామిలిటరీ బలగాలపైన హత్యానేరం మోపాలని, వాళ్ళని ప్రాజిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పౌర సమాజం కూడా స్పందించి హక్కుల సంఘాల వాళ్ళు, మేధావులు, కవులు, కళాకారులు, బుద్ధిజీవులు, ఆలోచించే
శక్తి ఉన్న పౌర సమాజం మొత్తం ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణ హోమాన్ని నిలువరించే ప్రయత్నం చేయాల్సిందిగా ఈ ప్రజలకు కూడా పౌర హక్కుల సంఘం విన్నవించుకుంటాం.